వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్. విక్టిమ్ కార్డ్ ఒక సామాజిక మానసిక నేరం. చరిష్మా పోయినప్పుడు, స్కాముల్లో దొరికినప్పుడు, లేకపోతే తప్పులు చేసినప్పుడు, లేకపోతే అవకాశాలు తగ్గినప్పుడు విక్టిమ్ కార్డు ఉపయోగించుకొని సానుభూతిని పొందాలి అని చేసే దేశద్రోహం. చాలా వరకు నేరం జరుగుతుంది అంటే అది బాంబులతో జరుగుతుంది, తుపాకులతో జరుగుతుంది అనుకుంటారు. కాదు, అంతకంటే పవర్ఫుల్ నేరాలు మాటలతో జరుగుతున్నాయి. ఎమోషనల్తో మోసాలు చేస్తున్నారు, సమాజపు న్యాయ బుద్ధిని హైజాక్ చేస్తున్నారు, ఒక పెద్ద క్రైమే చేస్తున్నారు. ఇది మతాలపై దాడి అనుకుంటే పొరపాటే. మాటలతో కథనాలతో జరిగే మానసిక మోసంపై ప్రశ్న. కొందరు వ్యక్తుల గురించి ఈరోజు నేను చెప్తాను. నిజమైన దేశభక్తులు ఎలా ఉంటారు, అలాగే రాచరికాలను, పదవులను, అధికారాలను వాడుకొని ఉపయోగించుకొని అవి పోయినంకో లేకపోతే స్కాముల్లో బయటపడ్డాకో ఎలా మాట్లాడుతారో అనేది. మీ అందరికీ ఒక వ్యక్తి గురించి చాలా క్లియర్గా గుర్తుందో లేదో, ఆ వ్యక్తిని మనందరం మర్చిపోయి ఉంటారు. ఆయన ఒక సోల్జర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్. ఈయన గురించి మీకు తెలుసు కదా. నిజంగా ఆ పేరు వినగానే సెల్యూట్ చేయాలనిపిస్తుంది, ఇంకో మాట చెప్పకుండా. 9 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, అనేక నిందలు. ఇన్ని జరిగినా సమాజం మౌనంగా ఉంది. అదంతా అయినాక లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో తెలుసా? భారతదేశమే నా కుటుంబం. 9 సంవత్సరాలు నిందలతో జైల్లో ఉన్న తర్వాత కూడా ఆయన బయటకు వచ్చినాక చెప్పింది భారతదేశమే నా కుటుంబం. ఇక్కడ భారతదేశాన్ని నిందించలేదు, లేకపోతే నా పక్కన ఎవ్వరూ నిలబడలేదు అని వ్యవస్థను దూషించలేదు, లేకపోతే నా మతం ఇది కాబట్టి ఇలా చేశారు అని కవచంలా వాడుకోలేదు. నిజంగా ఇది క్యారెక్టర్ అంటే. నిజమైన దేశభక్తికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు నేను చెప్తా చూడండి. ఈ మనిషి పదవులు అనుభవించిండు, 10 సంవత్సరాలు పవరు, గౌరవం, ప్రభావం అన్నీ చూపించిండు. కానీ పదవి పోయిన తర్వాత ఎంత దారుణంగా మాట్లాడిండో తెలుసా? ఆయన ఎవరో కాదు, హమీద్ అన్సారీ. భారతదేశం ప్రజలకు సురక్షితం కాదు ఈయన మాట్లాడిన మాట. ఈయనకు నిజంగా ముస్లింలకు భారతదేశం సురక్షితం కాకపోతే ఎవడబ్బ సొత్తులాగా ఈయన అంత పదవులు అనుభవించిండు, అంత గౌరవంగా బతికిండు. అంటే పదవి లేకపోతే సురక్షితం కాదు, ఎప్పుడు ఈయనకు పదవి ఇస్తే మాత్రం సురక్షితం. మరి ఈయన పదవిలో ఉన్నప్పుడు ఎందుకో మాట్లాడలే? ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. పదవిలో ఉన్నప్పుడు సురక్షితం, పదవి పోయిన తర్వాత అసురక్షితం అంటే ఈ అభిప్రాయం ఏంటి అనేది. ఇది ఒక అభిప్రాయం కాదు, ఇది ఒక కథన నిర్మాణం, నెగిటివ్ నారేషన్. ఇక మూడో వ్యక్తి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మహమ్మద్ అజారుద్దీన్. ఈ మధ్య ఎమ్మెల్సీని కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన కెప్టెన్ చేసినాం భారత క్రికెట్ టీంకి, దేవుడిలాగా పూజించినాం. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడగానే ఆయన అన్న మాట ఏంటి? ఈయన కెప్టెన్ చేసినప్పుడు మాట్లాడలేదు, దేవుడిలాగా పూజించినప్పుడు మాట్లాడలేదు, నిన్నగాక మొన్న ఎమ్మెల్సీగా తీసుకున్నప్పుడు ఏమనలేదు. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని బయటపడంగానే నా మతం వల్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు చేసే నీచపు పనులు బయటికి వస్తే మతం, విక్టిమ్ కార్డు వాడుకుంటారు. సంజయ్ దత్ 1993 కేసుల్లో అరెస్ట్ అయ్యిండు. నా తల్లి ముస్లిం కాబట్టే నన్ను టార్గెట్ చేసిండ్రు అన్నాడు. ఆర్యాన్ ఖాన్, సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు, డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటూనే ఉన్నాడు. మతం కారణంగా టార్గెటింగ్ అని మాట్లాడుతుండు. విజయం వరిస్తేనేమో టాలెంట్, విచారణ మొదలైతే మతం. మరి షారుఖ్ ఖాన్ నెత్తిని ఎందుకు పెట్టుకున్నారు? ఈడ్చి కొట్టాలి కదా, కొట్టలేదుగా. అట్లుంటుందన్నమాట. అకౌంటబిలిటీ మొదలైతే మతం ప్రత్యక్షమవుతుంది. ఇదే సైకలాజికల్ స్విచ్. ఇక ఇప్పుడు ది గ్రేట్ కంపోజర్ ఎవరైనా మీ అందరికీ తెలుసు కదా, నేను చెప్పాను అవసరం లే, రెహమాన్. దేశం ప్రేమించింది, ప్రభుత్వాలు గౌరవించాయి, 5 నేషనల్ అవార్డ్స్ ఇచ్చాయి. అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో 2, నరేంద్ర మోదీ గారి హయాంలో 3, యూపీఏ హయాంలో 0. యూపీఏ హయాంలో 0 వచ్చినా అప్పుడు అది కమ్యూనల్ కాదు, అప్పుడు మాత్రం ఇండస్ట్రీ సేఫ్. కానీ మ్యూజిక్ ట్రెండ్స్ మారాయి, కొత్త టాలెంట్ వచ్చింది, పని తగ్గింది. అప్పుడు వినిపించే డైలాగ్, కమ్యూనల్ కారణాల వల్ల నాకు పని తగ్గింది. ఇది నిజంగా వివక్షత అయితే ఇంత కెరియర్ ఎలా నడిచింది? ఇన్ని దశాబ్దాలు ఎలా పూజించబడ్డాడు? దేశం నిన్ను నెత్తిన పెట్టుకున్నప్పుడు లేని వివక్ష నీ ట్యూన్లు పాతబడగానే పుట్టుకొచ్చిందా? ఇది టార్గెటింగ్ కాదు, ఇది టైం. చాలా స్కెచ్ ప్రకారం జరుగుతోంది. ఇక ఇలాంటి వాళ్ళు అనేక మంది. బయట సెక్యులర్ ముసుగు, లోపల ఒక బొట్టును కూడా భరించలేని అసహనం. తల్లి కస్తూరి, ఈమె ఎవరో తెలుసా? రెహమాన్ తల్లి.
కస్తూరి అంటే మీకు ఎవరికి తెలియదేమో, కరీనా బేగంగా మారింది. హిందూ కవి ఇంటికి వెళ్తే బొట్టు తీసేయమన్న సంస్కారం, సెక్యులర్ ముసుగులో మతోన్మాదం. అప్పుడు పాపం ఈయనకు కమ్యూనల్ గుర్తు రాలేదు. హిందీ భాషను బహిరంగంగా అవమానించినప్పుడు కలగని బాధ అవకాశాలు తగ్గగానే మత వివక్షగా మారింది. మతానికి పేరు పెట్టుకొని ఉగ్రవాదం చేసే వారిపై నిశ్శబ్దం, ప్రతిభ తగ్గినప్పుడు వాడుకునే ఆఖరి ముసుగు విక్టిమ్ కార్డ్. ఎంత దారుణం! ఇది ఎవరి మతం చేసిన నేరం కాదు, ఇది ఎవరి జాతి చేసిన నేరం కాదు, ఇది విక్టిమ్నెస్ని ఆయుధంగా మార్చిన నేరం. విజయం నా ప్రతిభ, పతనం మీ వ్యవస్థ. ఇది సమాజానికి చేసిన మోసం. ఇది నిజమైన వివక్ష బాధితులపై చేసిన అన్యాయం. ఎందుకంటే నిజమైన బాధితుల గొంతును ఈ నకిలీ విక్టిమ్ కథనాలు నొక్కేస్తున్నాయి. ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే, స్టార్లు వస్తారు వెళ్తారు, అవార్డులు వస్తాయి పోతాయి, వేల మంది రెహమాన్లు వస్తారు పోతారు, కానీ ఈ గడ్డపై ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శంభాజీల పౌరుషం చిరస్థాయిగా ఉంటుంది. బాధ్యత మొదలైన చోట విక్టిమ్ కార్డ్ డ్రామా మొదలవుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్లాన్ చేసిన సామాజిక మానసిక నేరం. ఇక్కడ బాధితులు లేరు, బాధితుల్లా నటించి నిందితులు మాత్రమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి చేత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు అని కోరుకుంటున్నాను. అది కూడా ఈ అమ్మాయి దేశం కోసం, ధర్మం కోసం సరైన కంటెంట్ని తీసుకొస్తుంది అని నమ్మే వాళ్ళు మాత్రమే. అలా నమ్ముతున్న ప్రతి ఒక్కరూ మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం ప్రతిరోజు పరిగెడుతున్న మాకు బూస్టింగ్ని ఇస్తారని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.